పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో 26 మంది లబ్ధిదారులకు 23 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందజేశారు. 22 నెలల్లో 304 మంది లబ్ధిదారులకు 3,01,00,000 రూపాయలు ప్రయోజనం చేకూరింది. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ వైద్యం కోసం భారీ ఖర్చులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఎక్కువ ఖర్చులు వైద్యం పైన పెడుతున్నారు. చాలా మందికి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో సహాయం అందుతున్నప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు తెలిసి ఆస్తులు కానీ ఎక్కువ అమ్ముతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తే ఆరోగ్యం మీదే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండి చేయడం కాదు, చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ మధ్య కొంత ఆలస్యం అయింది. కారణం ఏమిటంటే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అందుకే మనకి ఒక 10-20 రోజుల గ్యాప్ కూడా వచ్చింది. అంటే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ముఖ్యమంత్రి సహాయ నిధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనకి దాదాపుగా రేపు జూన్ 14కి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు 22 మాసాలు పూర్తయింది. ఈ 22 మాసాల్లో 363 మంది మాకు సహాయం చేయండి అని ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చారు. 363 మంది ఇస్తే 304 మందికి మనం మంజూరు చేసి చెక్కులు ఇచ్చాం. దీని అమౌంట్ చూస్తే 3,01,37,000 రూపాయలు. చాలా తృప్తి కలుగుతుంది. ఒక పని చేసామంటే దానివల్ల మనకి మంచి చేయాలి తప్ప ఈ పని వల్ల మళ్ళీ చెడ్డ మాట్లాడుకుంటే దీనివల్ల ఫలితం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ